కళ్యాణ్ ఐశ్వర్యకి ఎలా ముద్దులు పెడుతూ ఉంటే, ఐశ్వర్య అతన్ని ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే ఐశ్వర్యకి ఏదో గుర్తొచ్చి, ఛ! నేనంత ఈజీగా ఎలా క్షమించేస్తున్నాను అని అనుకుని అతని వైపు తిరిగి, నేను దీనికి తప్ప దేనికి పనికిరానా? అని అతని వైపు కన్నీళ్లతో చూస్తుంది. వెంటనే కళ్యాణ్ ఆమెకి దూరంగా వెళ్ళి, ఆమె బుగ్గలను ఒత్తి పట్టుకొని, ఏంటి నేను దీనికోసం వచ్చానా? ఇదే కావాలనుకుంటే ఇప్పటిదాకా ఎందుకు రాకుండా ఉంటాను? చెప్పవే అని కోపంగా అడుగుతూ ఉంటాడు. ఐశ్వర్య ఏం మాట్లాడకుండా అటువైపు తిరిగి పడుకుంటుంది. కళ్యాణ్ కూడా ఆమెని వదిలి దూరంగా వెళ్ళి అటువైపు తిరిగి పడుకుంటాడు. ఐశ్వర్యకి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అతను మారాడని ఆమెకు అర్థమవుతుంది. కానీ ఒకవేళ మళ్ళీ అతను తనని బాధపెడితే ఈసారి తాను తట్టుకోలేనని అనుకుంటుంది. అందుకే ఈసారి కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలని డిసైడ్ అవుతుంది. ఇక్కడ సాయంత్రం అవ్వడంతో వందన తన బ్యాగ్ తీసుకొని తన వస్తువులన్నీ సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి చాలా స్టైలిష్‌గా రెడీ అయ్యి, హై హీల్స్ వేసుకొని టక్ టక్ అంటూ సౌండ్ చేస్తూ నడుచుకుంటూ వినయ్ దగ్గరికి వస్తుంది. హలో వినయ్ అని నవ్వుతూ పలకరిస్తుంది. వెంటనే వినయ్ ఎవరా అని ఆమె వైపు చూస్తాడు. ఆ అమ్మాయి కూడా వినయ్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఆమెను చూడగానే వినయ్‌కి చిరాకుగా అనిపిస్తుంది. గెట్ లాస్ట్ అని చెప్పబోతాడు. కానీ వెంటనే వందన వైపు ఒకసారి చూస్తాడు. వందన మాత్రం వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటుంది. వెంటనే వినయ్ ఏదో ఆలోచించి ఓహ్! అని అనుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలుపెడతాడు. హలో అంటూ ఆమెతో మాటలు కలుపుతూ ఉంటాడు. వినయ్ అలా ఆమెతో చాలా క్లోజ్‌గా మాట్లాడుతున్నట్టు అనిపించడంతో వందనకి అదంతా చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఛీ! అని మనసులో అనుకుని అక్కడ ఒక క్షణం కూడా ఉండకుండా తన బ్యాగ్ తీసుకొని ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేరుగా పార్కింగ్ లాట్‌కి వెళ్ళి తన స్కూటీ దగ్గరికి వస్తుంది. స్కూటీపై కూర్చొని దాన్ని స్టార్ట్ చేయబోతుంది. అప్పుడే వినయ్ కూడా అక్కడికి వచ్చి వందన స్కూటీ హ్యాండిల్ పట్టుకొని ఆమెను వెళ్ళకుండా ఆపేస్తాడు. చుట్టూ ఒకసారి చూస్తూ ఏదో కాలిన వాసన వస్తుందే అని చుట్టూ చూస్తూ ఉంటాడు. వందన వెంటనే కళ్ళు కొరుకుతూ అతని ముఖం వైపు చూసి, నీ దగ్గర నుంచే అనుకుంటా. రేపటి నుంచి స్నానం చేసిరా. ఛీ! ఎలా వస్తారో స్నానం లేకుండా అని వెటకారంగా అంటుంది. వెంటనే వినయ్‌కి కోపం వచ్చేస్తుంది. ఆమెకి దగ్గరగా వెళ్ళి కోపంగా ముఖం పెట్టి, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? పొద్దున్న లిఫ్ట్‌లో ఏం జరిగిందో సరిపోలేదా? ఏంటి మళ్ళీ మాట్లాడుతున్నావు? అని అంటూ ఆమెకి ఇంకా దగ్గరగా వస్తాడు. వందనకి వెంటనే భయమేసి స్కూటీ హ్యాండిల్‌ని గట్టిగా పట్టుకొని వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. వినయ్ వెంటనే ఓయ్! ఇంతకీ షర్ట్ కుట్టిందా లేదా? రేపు ఉతుక్కొని రాపోయావో ఏం చేస్తానో తెలుసుగా? అన్నది చేసి చూపిస్తా అని కన్ను కొడతాడు. ఆమెకి వార్నింగ్ ఇస్తాడు. వందన మాత్రం బయటకేమీ మాట్లాడకుండా మనసులో చంపేస్తున్నాడు చచ్చినోడు. ఛ! అనుకుని తల ఊపుతుంది. వినయ్ వెంటనే ఆమె స్కూటీపై నుంచి చెయ్యి తీసేసి ఇక పో అని అంటాడు. వందన ముఖం గండుగా పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వినయ్ మాత్రం వందన వెళ్ళిపోతున్న వైపే చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు. ఆ తర్వాత తన తలని రబ్ చేసుకుంటూ అక్కడే కాసేపు నిలబడతాడు. ఇక అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇంతకుముందు వచ్చిన అమ్మాయి మాత్రం అదంతా చూస్తూనే ఉంటుంది. ఇంతలో ఆమె ఫ్రెండ్ అక్కడికి వచ్చి, ఏయ్ సోనీ! ఇక్కడేం చేస్తున్నావే చాటుగా నిల్చొని? ఏం చేస్తున్నావు? అని అడుగుతుంది. సోనీ వెంటనే ఏం లేదే ఆ వినయ్ గాడు ఆ వందనని లవ్ చేస్తున్నాడనుకుంటా అని అంటుంది. వెంటనే ఆమె ఫ్రెండ్ అయితే నీకేంటి? వాళ్ళ విషయంలో నీకెందుకు? నీకెప్పటికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా. వాళ్ళని వదిలేయ్ అని అంటుంది. సోనీ మాత్రం ఆమె మాటలు పట్టించుకోకుండా అంత ఈజీగా ఎలా వదులుతాను? నేను ఎక్కడ ఉంటే అక్కడ అందరూ నా చుట్టూనే తిరగాలి. నన్ను కాదని వేరే అమ్మాయిని చూస్తే నా ఈగో దెబ్బతిన్నట్టే అని చాలా సైకోటిక్‌గా మాట్లాడుతుంది. ఆమె ఫ్రెండ్ సోనీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సోనీ అసలు నీ క్యారెక్టర్ ఏంటి?
ఎందుకింత వరస్ట్‌గా తయారవుతున్నావు? ఒకవేళ నువ్వు నిజంగా అతన్ని లవ్ చేస్తే, నువ్విలా ఫీల్ అవ్వడానికి ఒక అర్థం ఉంటుంది. కానీ నువ్వు అతన్ని లవ్ చేయడం లేదు కదా! నువ్విలా చేస్తే ఉంటే మాత్రం చాలా రిస్క్‌లో పడిపోతావు. జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ సోనీ మాత్రం ఆమె మాటలు ఏమీ పట్టించుకోకుండా, ఆమెకవేమీ పట్టవు అన్నట్టుగా తాను అనుకున్నదే చేయాలని, వినయ్ తనని కాదని వేరే అమ్మాయిని చూడకూడదని అనుకుంటూ అక్కడే నించొని వందన వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. ఆమె ఫ్రెండ్ ఎంత చెప్పినా సోనీ మాత్రం తాను చేయాలనుకున్నదే చేయాలని ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రాజ్ రూమ్‌లో శృతికి ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు కాబట్టి, ఎర్లీ మార్నింగ్‌లే ఆమెకి మెలకువ వస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి తాను రాజ్ రూమ్‌లోనే పడుకొని ఉన్నానని గుర్తొస్తుంది. దాంతో వెంటనే లేచి బెడ్ దిగాలని చూస్తుంది. అప్పుడే రాజ్ ఆమె చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి, హలో! హలో! ఏంటా హడావుడి? ఎక్కడికి? అని అడుగుతాడు. రాజుగారు నేను చూసుకోలేదు. మార్నింగ్ అయిపోయింది. అయ్యో! ఎవరైనా చూస్తే బాగోదు. వదిలేయండి అని శృతి కంగారుగా అంటుంది. రాజ్ నవ్వుతూ నా పర్మిషన్ లేకుండా ఎవరు నా రూమ్‌కి రాలేరు. సరే గానీ ఇట్రా దగ్గరకు వచ్చి ఒక కిస్ ఇచ్చెళ్ళు అని అంటాడు. సిగ్గు శృతి సిగ్గుతో తలదించుకొని అమ్మో! నేనివ్వను అని అంటుంది. రాజు ఆమె వైపు చూస్తూ నువ్విస్తే ఒకటే. అదే నేను తీసుకుంటే లెక్కలేనన్ని అని అంటూ ఆమెని తన దగ్గరికి లాక్కుంటాడు. వెంటనే శృతి సిగ్గుపడుతూ ప్లీజ్ రాజు గారు వదిలేయండి అని అంటుంది. రాజు మాత్రం తల అడ్డంగా ఊపుతూ చిన్న పిల్లోడిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది చూసి శృతికి వెంటనే నవ్వొస్తుంది. వెంటనే ఆమె రాజు బుగ్గపై ముద్దు పెడుతుంది. రాజు వెంటనే ఆమె వైపు కోపంగా చూస్తూ ఏంటిది? నేను చిన్న పిల్లాడిని అనుకున్నావా? ఎక్కడ ముద్దు పెట్టాలో కూడా తెలీదా? అని అంటాడు. కర్మ అనుకున్నట్టుగా ముఖం పెట్టి ఆమెను మెల్లగా బెడ్ పైకి లాగుతాడు. తర్వాత ఆమె దగ్గరగా వాలి ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. శృతి ఒక్కసారిగా భయంగా అనిపించి తన కళ్ళను గట్టిగా మూసుకుంటుంది. ఆమెని బెడ్‌పై రివర్స్ చేసి ఆమెపై వాలుతాడు. ఆమె తన కళ్ళని గట్టిగా బిగుస్తుంది. రాజ్ నెమ్మదిగా ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు. శృతి పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. రాజ్ ఆమె వైపు చూస్తూ ఆమె తన టచ్‌ని ఫీల్ అవ్వడం గమనిస్తాడు. అతని పెదవుల చివర చిన్న నవ్వు అలా మెరిసి మాయమైపోతుంది. వెంటనే ఆమె కళ్ళు తెరిచేలోపే ఆమె పెదవులను అందుకుని గాఢంగా ముద్దు పెడుతూ ఉంటాడు. శృతికి ఒక్క సెకండ్ ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఆమె రియలైజ్ అయ్యేలోపే రాజ్ ఆమెని ముద్దు పెడుతూ ఉంటాడు. ఆమెకి మెల్లగా మైకం కమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది. నెమ్మదిగా కళ్ళు మూసుకొని తనకి తెలియకుండానే అతని జుట్టులోకి చేతులు పోనిచ్చి అతన్ని ఇంకా దగ్గరగా లాక్కుంటుంది. ఆమె కూడా మెల్లగా అతని ముద్దుకి జత కలుపుతూ ఉంటుంది. రాజ్ ఆమె కూడా తనని ముద్దు పెడుతున్నట్టు గమనించి ఆ ముద్దుని మరింత గాఢంగా మార్చి ఆమె పెదవులను మెల్లగా పట్టుకొని లాగి వదులుతాడు. శృతి గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. రాజు మాత్రం రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉంటాడు. ఆమె మాత్రం సిగ్గుతో ముఖాన్ని పక్కకు తిప్పేస్తుంది. రాజు ఆమె మెడ వంపున దగ్గరికి చేరి అక్కడ ముద్దులు పెడుతూ ఉంటాడు. తన ప్రేమంతా తెలిసేలా ఆమె మెడ వంపు దగ్గర గాఢంగా ముద్దులు పెడుతూ ఉంటాడు. శృతి అతని చుట్టూ చేతులు బిగుస్తుంది. తెలియకుండానే అతని దగ్గరగా ఒదిగిపోయి అతని దగ్గరగా అదుముకుంటది. రాజ్ ఆమె గుండెల మీదకి చేరి అక్కడ తలపెట్టి ఆమె గుండె చప్పుడు వింటూ రాజ్ కూడా కళ్ళు మూసుకుంటాడు. ఆ క్షణంలో ఇద్దరికీ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. జీవితాంతం ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి ఉండాలనిపిస్తుంది. ఒక గంట తర్వాత శృతికి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే రాజ్ గాఢ నిద్రలో ఉంటాడు. అతన్ని డిస్టర్బ్ చేయకుండా శృతి మెల్లగా లేచి అతని వైపు చూస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ అతని దగ్గరికి వచ్చి అతని నుదుటిపై చిన్నగా ఒక ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ రాజు మాత్రం అదంతా గమనిస్తూనే ఉంటాడు. శృతి వెళ్ళిపోయాక అతను చిన్నగా నవ్వుకొని
తన పక్కన ఉన్న దిండుని గట్టిగా కౌలించుకొని మళ్ళీ పడుకుంటాడు. శృతి బయటికి రాగానే ప్రవీణ అప్పటికే బయటకు వచ్చి ఉంటుంది. శృతి రాజు నుంచి బయటికి రావడం చూసిన వెంటనే ప్రవీణ తన చేతి పిడికిల్ని గట్టిగా బిగిస్తుంది. ఈ ఇద్దరిని ఎలాగైనా విడదీయాలి అని మనసులో అనుకుంటుంది. అక్కడ ఐశ్వర్య తన రూమ్లో ఎర్లీ మార్నింగ్ లేచి బెడ్పై కూర్చుని కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ అటువైపు తిరిగి పడుకొని ఉంటాడు. వెంటనే ఆమె లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. వెళ్ళి స్నానం చేసి వచ్చి పింక్ శారీ కట్టుకుని కిందికి వెళ్ళి పూజ చేసి వాళ్ళ అత్తయ్యకి మావయ్యకి కాఫీ కలిపించి కళ్యాణ్కి కూడా కాఫీ కలిపి తీసుకొని పైకి వస్తుంది. వచ్చి అతని పక్కనే ఉన్న టేబుల్ పైన కాఫీ పెట్టి అతని ఫేస్ ముందు గాజులతో సౌండ్ చేస్తుంది. కళ్యాణ్ చిరాగ్గా కళ్ళు తెరిచి చూసేసరికి ఐశ్వర్య ఒక దేవకన్యలాగా కనిపిస్తుంది. ఆ పింక్ శారీలో చిన్న డైమండ్ ఇయర్ రింగ్స్తో పాటు మెడలో నల్ల పూసలు వేసుకోవడం వల్ల మరింత అందంగా కనిపిస్తుంది. కళ్యాణ్ ఎప్పుడూ చూడనట్టుగా అలానే ఆమె వైపు చూస్తూ ఉంటాడు. ఆమె కాఫీ అన్నట్టుగా ఆ టేబుల్ వైపు చూపిస్తుంది. కళ్యాణ్ లేచి ఆమె చేయి పట్టుకొని తన ఒడిలోకి లాక్కుని, ఏం మైరాగం వచ్చింది నోరు తెరిచి మాట్లాడడానికి అన్నట్టుగా అరుస్తాడు. ఐశ్వర్య పక్కకు తిరిగి ముఖం తిప్పుకుంటుంది. బాగా ఎక్కువైంది అని అంటూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరగా లాక్కుని ఆమె గుండెపై ముఖం పెట్టి గట్టిగా కొరుకుతాడు. కొరకగానే ఆమె అతన్ని వెనక్కి నెట్టి అక్కడి నుంచి కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ ఆ కాఫీ తీసుకుని తాగేసి ఆమె దగ్గరకు వెళ్తాడు. ఆమె కోపంగా అటువైపు తిరిగి ఉంటుంది. కళ్యాణ్ ఆమె వెనుకగా వెళ్ళి ఆమెను వెనక నుంచి కౌగిలించుకొని మెడపై ముద్దు పెడతాడు. సారీ అని మెల్లగా చెప్పి ఆమె చెవిపై ముద్దులు పెడతాడు. ఆమెకి వెంటనే షాక్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. అతని నుంచి విడిపించుకుని మళ్ళీ పక్కకు వెళ్ళి నిలబడుతుంది. అయినా కళ్యాణ్ వదలకుండా ఆమె వెనుకకు వెళ్ళి మళ్ళీ వెనుక నుంచి హత్తుకుంటాడు. ఈసారి ఆమెకి నవ్వు వస్తుంది. కానీ నవ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది.